Hi, good morning. This is Dr. Swapna, working as geology lecturer in Sir C.R. Reddy College for Women, Elur. Today, I am going to discuss about a selection, care and handling of hatching eggs. So, coming to the selection of hatching eggs. సో సెలెక్షన్ ఆఫ్ హ్యాచింగ్ ఎగ్స్ అంటే ఏంటి? సెలెక్షన్ ఆఫ్ హ్యాచింగ్ ఎగ్స్ అంటే పొదిగించడానికి పనికొచ్చేటువంటి గుడ్ల ఎంపిక. పొదిగించడానికి పనికొచ్చేటువంటి గుడ్ల ఎంపిక. సో ఎక్కువగా ఫార్మర్స్ అందరూ కూడా ఎగ్స్ అన్నిటినీ కూడా గుడ్లన్నిటినీ కూడా పొదగడానికి వినియోగిస్తారు. కానీ నాణ్యమైనటువంటి గుడ్లను ఎంపిక చేసుకోవడం ద్వారా ఎక్కువ లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ సెట్ యాజ్ మెనీ ఎగ్స్ యాజ్ దేర్ బ్రీడర్స్ ప్రొడ్యూస్. So if incubator space is the limiting factor, it is more profitable to select better quality eggs for incubation. So better quality eggs ni manam select చేసుకున్నట్టయితే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. So coming to the characters of the layers chosen for egg selection. అంటే గుడ్ల ఎంపికకు తోడ్పడు లేయర్ కోళ్ళ లక్షణాలు. సో మనకి మంచి ఎగ్స్ కావాలి అంటే మనకి ఎటువంటి లేయర్స్ని, ఎటువంటి క్యారెక్టర్స్ ఉండేటువంటి లేయర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ వెల్ డెవలప్డ్, మెచ్యూర్ అండ్ హెల్తీ. వెల్ డెవలప్డ్, మెచ్యూర్ అండ్ హెల్దీగా ఉండేటువంటి లేయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బాగా అభివృద్ధి చెంది మంచి పెరుగుదల ఉన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి లేయర్ బర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇట్ షుడ్ బి కంపాటబుల్ విత్ దేర్ మేట్స్ అండ్ ప్రొడ్యూస్ హై పర్సంటేజ్ ఆఫ్ ఫర్టైల్ ఎగ్స్. సో అంతేకాకుండా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి లేయర్స్ ఎప్పుడూ కూడా పుంజులతో సహచర్యము కలిగి అధిక శాతం ఫలదీకరణ చెందినటువంటి గుడ్లను విడుదల చేసేవిగా ఉండాలి. సో కంపల్సరీగా మనం సెలెక్ట్ చేసుకున్న లేయర్స్ ఇట్ షుడ్ బి కంపాటబుల్ విత్ దే మేల్స్. It should be compatible with their mates. సో ఎక్కువ ఫర్టైల్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే కంపల్సరిగా వాటికి అవి మేట్స్ తోటి సహచర్యాన్ని కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ అన్డిస్టర్బ్డ్ డ్యూరింగ్ ద మేటింగ్ సీజన్. అన్డిస్టర్బ్డ్ డ్యూరింగ్ మేటింగ్ సీజన్. సో మేటింగ్ సీజన్ అప్పుడు ఎగ్స్ని అసలు సంపర్క కాలంలో అలజడినికి లోను కాకుండా ఉంచాలన్నమాట. సో అట్ ద టైమ్ ఆఫ్ మేటింగ్ సీజన్ అవి డిస్టర్బ్ అవ్వకుండా, లేయర్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఫెడ్ విత్ కంప్లీట్ బ్రీడర్ డైట్. సో ఫెడ్ విత్ కంప్లీట్ బ్రీడర్ డైట్ అంటే సంపర్క కాలంలో వీటికి ఆహారాన్ని అవసరమైనటువంటి మేరకి అందించాలి. అంటే మంచి ప్రోటీనేషియస్ ఆర్ న్యూట్రిషియస్ ఫుడ్ని అందించాలన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ గుడ్ లేయర్ అండ్ కాకరల్ ఆర్ నీడెడ్ ఫర్ గెటింగ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ హై క్వాలిటీ. good layer and cockerel
are needed. So ఎందుకని good layer and cockerel are needed అంటే to get a fertilized eggs of high quality. నాణ్యమైన జాతి పక్షుల నుంచి అధిక గుడ్లు ఉత్పాదకత ఇవ్వగల పుల్లెట్లను మరియు పుంజులను ఎంపిక చేయడం ద్వారా ఎక్కువ సంఖ్యలో ఫలదీకరణ చెందినటువంటి అండములను పొందే అవకాశము ఉంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఎగ్స్ సెలెక్షన్. నెక్స్ట్ వన్ ఈస్ ఎగ్స్ సెలెక్షన్. సో ఎగ్స్ సెలెక్షన్కి వచ్చేటప్పటికి అవాయిడ్ ఎక్సెసివ్లీ లార్జ్ ఎగ్స్ యాజ్ దే హ్యాచ్ పూర్లీ అండ్ స్మాల్ ఎగ్స్ యాజ్ దే ప్రొడ్యూస్ స్మాల్ చీక్స్. సో ఇక్కడ మనం ఎగ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు పెద్ద సైజులో పెద్ద పరిమాణంలో ఉండేటువంటి అండాలను మనం సెలెక్ట్ చేయకూడదు. అలాగే బాగా చిన్నగా ఉండేటువంటి ఎగ్స్ని కూడా మనం సెలెక్ట్ చేయకూడదు అనమాట. ఎందుకని బాగా పెద్దవిగా ఉన్నా లేదా బాగా చిన్నవిగా ఉన్నా అవి చిన్న ఎగ్స్ని మాత్రమే చిన్న చిక్స్ని మాత్రమే అందులో నుంచి బయటకు వస్తాయన్నమాట. నెక్స్ట్ అవాయిడ్ eggs with cracked or thin shell as there is difficulty in retaining moisture needed for proper development. So cracks ఉండేటువంటి ఎగ్స్ ని మనం అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకని క్రాక్స్ ఉండేటువంటి ఎగ్స్ ని మనం అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు అంటే సో దాంట్లో తేమ శాతం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. తేమ శాతం తక్కువగా ఉంటే డెవలప్మెంట్ అనేది ప్రాపర్ డెవలప్మెంట్ అనేది జరగదు. సో ప్రాపర్ డెవలప్మెంట్ జరగకపోతే హెల్దీ చిక్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో క్రాక్డ్ ఎగ్స్ గివ్ స్కోప్ ఫర్ ద పెనిట్రేషన్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. అంతేకాకుండా క్రాక్స్ ఉన్నటువంటి ఎగ్స్లో డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అనేవి పెనిట్రేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో క్రాక్డ్ ఎగ్స్ షుడ్ నాట్ బి యూస్డ్. అంతేకాకుండా బాగా పెద్ద పరిమాణంలో ఉండేటువంటి ఎగ్స్ని యూజ్ చేయకూడదు. అలాగే బాగా చిన్న పరిమాణంలో ఉండేటువంటి ఎగ్స్ని కూడా యూజ్ చేయకూడదు. ఎందుకని బాగా పెద్ద పరిమాణంలో ఉంటే అక్కడ హ్యాచింగ్ అనేది సరిగ్గా జరగదు. పూర్ హ్యాచింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ లార్జ్ ఎక్సెసివ్లీ లార్జ్ ఎగ్స్ వెరాస్ in small eggs they produce only small chicks. చిన్న ఎగ్స్ లో అయితే చిన్న చిక్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి చిన్న ఎగ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. అలాగే ఎక్సెసివ్లీ లార్జ్ సైజ్డ్ ఎగ్స్ ఆల్సో షుడ్ నాట్ బి యూస్డ్. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద ఎగ్స్ ఫ్రమ్ hens aged between 8 to 18 months as they lay eggs with uniform size with superior shell quality. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సో మనం ఎగ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో 8 to 18 months ఎగ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు 8 to 18 months ఏజ్ ఉండేటువంటి 8 to 18 months ఏజ్ ఉండేటువంటి హెన్ నుంచి మాత్రమే మనం ఎగ్స్ని కలెక్ట్ చేయాలి. సో అటువంటి ఏజ్డ్ హెన్స్ దగ్గర నుంచి మాత్రమే మనకి సుపీరియర్ క్వాలిటీ ఎగ్స్ అనేవి మనకి లభ్యమవుతుంది అన్నమాట. అంతేకాకుండా అవి ఆ ఎగ్స్ అనేవి యూనిఫామ్గా ఉంటాయి అండ్ ఆల్సో superior shell quality is also seen. Next, keep 20 or 25 eggs on a table and eliminate the eggs which are రౌండ్ అండ్ బాల్ లైక్. సో ఒకసారి ఎగ్స్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ కలెక్ట్ చేసినటువంటి ఎగ్స్లో 20 to 25 ఎగ్స్ని టేబుల్ మీద ఉంచుకుంటున్నాను. 20 to 25 eggs are kept on table. సో 20 to 25 ఎగ్స్ని టేబుల్ మీద ఉంచి వాటిని అందులో
సరిగ్గా లేనటువంటి ఎగ్స్ని ఎలిమినేట్ చేయమంటున్నాడు. అంటే ద ఎగ్స్ విచ్ ఆర్ రౌండ్ అండ్ బాల్ లైక్. సో ఏ ఎగ్స్ అయితే రౌండ్గా బాల్ లాగా ఉన్నాయో అటువంటి ఎగ్స్ని ఎలిమినేట్ చేయమంటున్నాడు అనమాట. Next, have nearly the same size at both ends. సో రెండు వైపు కూడా ఒకే సైజులో ఉండేటువంటి ఎగ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఎగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకవైపు పెద్దవిగాను మరొక వైపు కోసుగాను ఉన్నటువంటివి, అలాగే పొడవుగా సాగినటువంటి గుడ్లను పొదిగించడానికి ఎంపిక చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంక్యుబేషన్కి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హ్యావ్ అన్ఈవెన్ షెల్ స్ట్రక్చర్. సో అన్ఈవెన్ షెల్ స్ట్రక్చర్ ఉండేటువంటి ఎగ్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట. నెక్స్ట్, pick up and select moderately elongated eggs with broader end on one side and pointed end on the other side. సో మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఎగ్స్లో ఒకవైపు పాయింటెడ్గా ఉండి ఇంకొక వైపు బ్రాడ్గా ఉండేటువంటి ఎగ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, కమింగ్ టు ది శానిటైజేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ శానిటైజేషన్, అంటే శుద్ధీకరణ. సో ఇక్కడ ఎప్పుడైనా సరే బ్యాక్టీరియా మీద ఎగ్స్ మీద బ్యాక్టీరియా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఎగ్స్ అనేవి హ్యాచ్ అయిన అంటే ఎగ్స్ లే చేసిన తర్వాత 2 to 5 hours లోపు ఈ బ్యాక్టీరియా అనేది విచ్ పెనిట్రేట్స్ ఇంటూ ద ఎగ్ షెల్. మై పాయింట్ అర్థమైందా? సో బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా అయితే ఎగ్స్ మీద ఉన్నాయో ఇవి డెఫినెట్గా ఎగ్ షెల్లోకి పెనిట్రేట్ అవుతుంది. ఎప్పుడు పెనిట్రేట్ అవుతుంది అంటే వితిన్ 2 to 5 hours ఆఫ్టర్ ద ఎగ్ ఈస్ లేడ్. ఎగ్ లే చేసిన తర్వాత 2 to 5 hours లోపు ఈ బ్యాక్టీరియా అనేది ఎగ్ షెల్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, క్లీన్ ఎగ్స్ కెన్ బి శానిటైజ్డ్ బై డిప్పింగ్ దెమ్ ఇన్ క్లోరిన్ సొల్యూషన్ at 105 degrees Fahrenheit. సో క్లోరిన్ సొల్యూషన్లో వీటిని డిప్ చేయాలి at 105 degrees Fahrenheit. సో 105 degrees Fahrenheit దగ్గర క్లోరిన్ సొల్యూషన్లో దట్ ఈజ్ 500 ppmలో మనం డిప్ చేసినట్టయితే ఎగ్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, అంతేకాకుండా ఐరన్ ఆర్ అదర్ మెటల్ dipping baskets or containers are not to be used as they leave a rust residue on the eggs. సో ఇక్కడ మనం డిప్ చేసేటువంటి బాస్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి మెటల్ అయి ఉండకూడదు.
సో మెటల్ బాస్కెట్స్ని మనం అసలు యూస్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఎందుకని యూస్ చేయకూడదు అంటే అవి రస్ట్ పట్టుంటాయి, తుప్పు పట్టి ఉన్నటువంటివి అసలు యూస్ చేయకూడదు అంటున్నాడు. అండ్ ఆల్సో quaternary ammonia solution of 500 ppm can be used as an effective disinfectant for dipping the eggs. అంతే కాకుండా ఎఫెక్టివ్ డిజిన్ఫెక్టెంట్ కింద ఈ క్వాటర్నరీ అమోనియా సో క్వాటర్నరీ అమోనియాలో మనం డిప్ చేసినట్టయితే సో అది డిస్ఇన్ఫెక్టెంట్ విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ డిస్ఇన్ఫెక్టెంట్ ఫర్ డిప్పింగ్ ద ఎగ్స్. సో అటువంటి సొల్యూషన్స్లో మనం ఎగ్స్ని డిప్ చేసినట్టయితే అది డిస్ఇన్ఫెక్టెంట్ కింద పనిచేస్తుంది అని చెప్తున్నాడు. అండ్ ద డిప్డ్ ఎగ్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ డ్రై. ఒకసారి డిప్ చేసిన తర్వాత ఈ క్వాటర్నరీ అమోనియాలో మనం ఆ ఎగ్స్ని బయటికి తీసేసేయాలన్నమాట. బయటికి తీసి it should be dried. Next one is egg care and storage. Next, egg care and storage. సో మనం ఈ ఎగ్స్ని ఇంక్యుబేటర్లో పెట్టే ముందు వాటిని స్టోర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చినట్టయితే దే మస్ట్ బి కెప్ట్ బిలో ఆర్ నియర్ టు రూమ్ టెంపరేచర్ విత్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్. అర్థమైందా పాయింట్? సో మనం ఎగ్స్ని స్టోర్ చేయాలనుకుంటే ఇఫ్ ఎగ్స్ నీడ్ టు బి స్టోర్డ్ బిఫోర్ దే గో ఇన్ టు ద ఇంక్యుబేటర్. సో ఇంక్యుబేటర్లో మనం పెట్టే ముందు వాటిని స్టోర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నట్టయితే వాటిని రూమ్ టెంపరేచర్లో ఉంచాలి. మేబీ కెప్ట్ బిలో ఆర్ నియర్ టు రూమ్ టెంపరేచర్ విత్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్ అని చెప్తున్నాడు. And viable eggs should be taken special care before they are placed in the incubator, since the embryo starts developing even before the egg is kept for incubation. So ikkada eggs ni manu incubator lo unchakapoyina kuda అందులో ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. embryo starts developing even before the egg is kept for incubation. So incubation కి పెట్టక ముందు నుంచే కూడా ఎగ్ లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కలెక్ట్ ఎగ్స్ అట్లీస్ట్ 3 times డైలీ అని చెప్తున్నాడు. సో ప్రతిరోజు ఎగ్స్ ని 3 times కలెక్ట్ చేయమంటున్నాడు. కలెక్ట్ ఎగ్స్ అట్లీస్ట్ 3 times daily. If the daily high temperature exceeds 85 degrees Fahrenheit, if temperature exceeds 85 degrees Fahrenheit, so 85 degrees Fahrenheit exceed ayinattaithe the eggs should be collected to 5 times daily. Ante టెంపరేచరు 85 degreesని ఎక్సీడ్ అయినట్టయితే 85 degrees Fahrenheit టెంపరేచరు ఎక్సీడ్ అయినట్టయితే అప్పుడు ఎగ్స్ని రోజుకు 5 సార్లు కలెక్ట్ చేయాలి అని చెప్తున్నాడు. అదే 85 degrees Fahrenheit కంటే తక్కువ ఉందనుకోండి రోజుకి 3 సార్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది. అదే హై టెంపరేచరు 85 degrees Fahrenheit క్రాస్ చేసినట్టయితే కంపల్సరీగా ఎగ్స్ షుడ్ బి కలెక్టెడ్ 5 times a day. Next, collect 2 or 3 times in the morning and 1 or 2 times in the afternoon. So ఏం చెప్తున్నాడు, మార్నింగ్ ఏమో 3 times కలెక్ట్ చేయమంటున్నాడు, whereas ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి 1 or 2 times కలెక్ట్ చేయమంటున్నాడు ఎగ్స్ని. నెక్స్ట్ ఇక్కడ స్లైట్లీ సాయిల్డ్ ఎగ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ హ్యాచింగ్ పర్పస్ వితౌట్ కాజింగ్ హ్యాచింగ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మురికి చేరినటువంటి గుడ్లను
పొదగడానికి ఇక్కడ యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. స్లైట్లీ సాయిల్ అంటే మురికి పట్టినటువంటి గుడ్లను కూడా ఇక్కడ హ్యాచింగ్ పర్పస్కి యూస్ చేయొచ్చు. బట్ డర్టీ ఎగ్స్ షుడ్ నాట్ బి యూస్డ్ ఈవెన్ ఆఫ్టర్ వాషింగ్ దెమ్. అవే డర్టీ ఎగ్స్ అయితే మనం వాటిని వాష్ చేసిన తర్వాత కూడా యూస్ చేయకూడదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, స్టోర్ ఎగ్స్ ఇన్ కూల్ హ్యూమిడ్ స్టోరేజ్ ఏరియా. సో ఎగ్స్ని ఎప్పుడూ కూడా ఎక్కడ స్టోర్ చేయాలి అంటే కూల్ హ్యూమిడ్ స్టోరేజ్ ఏరియా, చల్లగా ఉండేటువంటి ప్రదేశంలో రూమ్లో స్టోర్ చేయమంటున్నాడు. అండ్ ఐడియల్ స్టోరేజ్ కండిషన్స్ ఇంక్లూడ్ 55 degrees Fahrenheit. 55 degrees Fahrenheit. సో 55 degrees Fahrenheit అనేది ఇట్ ఈజ్ ఐడియల్ స్టోరేజ్ కండిషన్స్ అని చెప్తున్నాడు. అండ్ 75% రిలేటివ్ హ్యూమిడిటీ. సో 75% తేమను కలిగి చల్లని గదిలో ఉంచినట్టయితే సో ఆ ఎగ్స్ అన్నీ కూడా విచ్ ఆర్ హెల్దీ అనమాట. నెక్స్ట్, ఆల్వేస్ స్టోర్ ద ఎగ్స్ విత్ ద స్మాల్ ఎండ్ పాయింటెడ్ డౌన్వర్డ్స్. సో ఎగ్ ఎప్పుడూ కూడా పాయింటెడ్ ఎండ్ ఇలా ఉండేది, ఇది కిందికి వచ్చేటట్టు చూసుకోమంటున్నాడు. సో పైన గుడ్డు ఎప్పుడు కూడా బ్రాడ్గా ఉండాలి, కిందికి పెట్టేది డౌన్వర్డ్ డైరెక్షన్లో పెట్టేది మాత్రం ఎప్పుడు కూడా పాయింటెడ్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఆల్వేస్ స్టోర్ ద ఎగ్స్ విత్ ద స్మాల్ ఎండ్ పాయింటెడ్ డౌన్వర్డ్స్. సో స్మాల్ ఎండ్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్ పాయింటెడ్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్, ఆల్టర్ ద ఎగ్ పొజిషన్ పీరియాడికలీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంక్యుబేటింగ్ విత్ ఇన్ 4 to 6 days. సో ఒకసారి మనం ఎగ్స్ని పౌల్ట్రీ ఫామ్లో లేయర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన తర్వాత వాటిని వెంటనే మనం ఇంక్యుబేట్ చేయనట్టయితే కంపల్సరీగా సో 4 to 6 days లోపు వాటిని ఆ ఎగ్స్ని మనం ఇంక్యుబేట్ చేయకపోయినట్టయితే అటువంటి ఎగ్స్ని కంపల్సరీగా వాటి యొక్క పొజిషన్ని మారుస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్? సో టర్న్ ద ఎగ్స్ to a new position daily once until they are placed in the incubator. సో ఇంక్యుబేటర్లో ఎగ్స్ని ఉంచేంత వరకు కూడా పీరియాడికల్గా వాటి యొక్క పొజిషన్ని న్యూ పొజిషన్కి చేంజ్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, hatchability is well up to 7 days but declines rapidly after and hence not to store eggs beyond 7 days బిఫోర్ ఇంక్యుబేటింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే హ్యాచబిలిటీ అనేది 7 days వరకు బాగుంటుంది. హ్యాచబిలిటీ అనేది 7 days వరకు బాగుంటుంది. సో ఒకవేళ 7 days కంటే ఎక్కువ అయినట్టయితే అటువంటి ఎగ్స్ని దే ఆర్ నాట్ ఇంక్యుబేటెడ్ అని చెప్తున్నాడమ్మా. So hatchability is well up to 7 days but declines rapidly afterward and hence not to store eggs beyond 7 days before incubating. So వారం రోజుల కంటే ఎక్కువ ఏ ఎగ్స్ని కూడా స్టోర్ చేయొద్దు. సో వారం లోపే ఎగ్స్ అన్నిటినీ కూడా ఇంక్యుబేట్ చేయమంటున్నాడు. ఒకవేళ వారం రోజుల కంటే ఎక్కువ అయినట్టయితే అటువంటి ఎగ్స్ని స్టోర్ చేయొద్దు అని చెప్తున్నాడు. Next, keep them for hatching earliest but not after 3 weeks since hatchability drops to almost 0 అని చెప్తున్నాడు. సో 3 weeksకి ముందే హ్యాచింగ్ హ్యాచింగ్ జరగాలి అంటే బాగా హ్యాచింగ్ జరగాలి అంటే కీప్ దెమ్ ఫర్ హ్యాచింగ్ ఎర్లియస్ట్ బట్ నాట్ ఆఫ్టర్ 3 weeks. 3 weeks తర్వాత వాటిని హ్యాచింగ్కి ఉంచకండి, ఎందుకంటే అక్కడ హ్యాచబిలిటీ అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డ్రాప్స్ టు 0 అని చెప్తున్నాడు. నెక్స్ట్, ప్లాన్ అండ్ ప్రిపేర్ ఎ రెగ్యులర్ హ్యాచింగ్ షెడ్యూల్ టు అవాయిడ్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అండ్ రెడ్యూస్డ్ హ్యాచెస్. సో రెడ్యూస్డ్ హ్యాచెస్ జరగకుండా ఉండాలి అంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. సో ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి, ప్రతిరోజు ఎన్ని ఎగ్స్ని ఇంక్యుబేట్ చేయాలి అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట.
Next, any egg stored at 10 to 16 degrees centigrade should be kept at 21 to 25 degrees centigrade for 12 hours before being transferred to the incubator. సో ఏ ఎగ్స్ని అయితే మనం 10 to 16 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర స్టోర్ చేసామో వాటిని 21 to 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర ఉంచాలి అని చెప్తున్నాడు. ఎన్ని అవర్స్ ఉంచాలి? ఫర్ 12 అవర్స్. So, eggs stored at 10 to 16 degrees centigrade. Eggs stored at 10 to 16 degrees centigrade should be kept at should be kept at 21 to 25 degrees centigrade. 21 to 25 degrees centigrade for 12 hours. For how many hours? 12 hours before being transferred to the incubator. So incubator లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఏ ఎగ్స్ అయితే మనం 10 to 16 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర స్టోర్ చేసామో అటువంటి ఎగ్స్ ని దే షుడ్ బి కెప్ట్ అట్ 21 to 25 degrees centigrade for 12 hours. 12 hours వరకు మనం 21 to 25 degrees centigrade దగ్గర మనం వాటిని ఉంచిన తర్వాతే దే షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఇంక్యుబేటర్స్. Next, fresh eggs can remain live up to 5 days old at a temperature below 60 degrees Fahrenheit. So fresh eggs ఎప్పుడు కూడా can remain live అంటున్నాడు. ఎన్ని డేస్? అప్ టు 5 days old at temperature below 60 degrees Fahrenheit. So below 60 degrees Fahrenheit వరకు కూడా eggs అన్నీ కూడా they will remain live up to 5 days అని చెప్తున్నాడు. Next, if the eggs are to be stored for more than 5 days before hatching, they are to be placed in the refrigerator in an egg carton and they can stay in the fridge for even 2 weeks. So ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎగ్స్ అనేవి if the eggs are to be stored for more than 5 days కంటే ఎక్కువ ఎగ్స్ ని స్టోర్ చేయాలి అనుకుంటే బిఫోర్ హ్యాచింగ్ they are to be placed in refrigerator. అటువంటి ఎగ్స్ ని రెఫ్రిజిరేట్ చేయాలి అని చెప్తున్నాడు. ఇందులో ఎగ్ కార్టూన్లో రెఫ్రిజిరేట్ చేయాలి. అదే రెఫ్రిజిరేటర్లో అయితే ఈవెన్ ఫర్ 2 weeks వరకు కూడా మనం రెఫ్రిజిరేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ prop the egg carton at an angle of 45 degrees. సో ఎగ్ కార్టన్ ని రెఫ్రిజిరేట్ చేసేటప్పుడు వాటిని 45 degrees యాంగిల్లో ఉంచమంటున్నాడు టు ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ హ్యాచింగ్. సో హ్యాచబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం ఎగ్ కార్టాన్ని కంపల్సరీగా 45 degrees యాంగిల్లో ఉంచమంటున్నాడు అనమాట. అండ్ ఓన్లీ క్లీన్ ఎగ్స్ ఆర్ టు బి సెలెక్టెడ్. సో ఇంక్యుబేట్ చేయడానికి మనం క్లీన్ ఎగ్స్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. అండ్ నాట్ టు వాష్ ఆర్ వైప్ డర్టీ ఎగ్స్ విత్ ఎ డాంప్ క్లాత్. సో ఎగ్స్ని బాగా డర్టీగా ఉండేటువంటి ఎగ్స్ని వాష్ చేయకూడదు అని చెప్తున్నాడు. అలాగే క్లాత్ తోటి వాటిని తొడవకూడదు అని చెప్తున్నాడు. యాజ్ ఇట్ రిమూవ్స్ ద ఎగ్స్ ప్రొటెక్టివ్ కోటింగ్ దస్ ఫెసిలిటేటింగ్ ద ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్స్. సో అలా డాంప్ క్లాత్ తోటి తొడవడం వల్ల ఏంటి అంటే ఎగ్ యొక్క ప్రొటెక్టివ్ కోటింగ్ అనేది పోతుంది. సో ఎగ్ యొక్క ప్రొటెక్టివ్ కోటింగ్ పోయింది అంటే ఈజీగా ప్యాథోజన్స్ అనేవి ఎగ్స్ లోపలికి ఎంటర్ అవుతాయి. సో నాట్ టు వాష్ ఆర్ వైప్ డర్టీ ఎగ్స్ with a damp cloth as it removes the egg's protective coating, thus facilitating the entry of pathogens. Next, check the eggs for cracks, inner bacterial rings and inner developing embryos by cannling method for hatchability. So
ఎగ్స్ కి క్రాక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయమంటున్నాడు. అంతేకాకుండా ఇన్నర్ బ్యాక్టీరియల్ రింగ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఇన్నర్ డెవలపింగ్ ఎంబ్రియో ఎలా ఉంది అని ఈ క్యాండిల్ మెథడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. క్యాండిలింగ్ మెథడ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అన్నమాట. సో లోపల ఎంబ్రియో అనేది హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంతటితో మనకి సెలెక్షన్, కేర్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ హ్యాచింగ్ ఎగ్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ call me or WhatsApp me. Thank you.